అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. నిన్న బేలూరులో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మిస్ అయితే ఎవరైనా చూడండి, చాలా మంచి వీడియో. ఇప్పుడు బేలూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హళీబీడు అనేటువంటి గ్రామానికి వెళుతున్నామండి. అక్కడ అద్భుతమైనటువంటి హొయసలేశ్వర స్వామి టెంపుల్, శాంతలేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న చూసినటువంటి బేలూరు ఆలయానికి మించి రెండింతలు ఉంటుంది ఈ ఆలయం. బేలూరు ఆలయం మీద డబల్ ఉంటుంది. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. హొయసళలు చరిత్ర నిన్న వీడియోలో కొంత చెప్పుకున్నాం. ఆ హొయసళలు మొదట బేలూరుని రాజధానిగా పరిపాలించారు. ఆ తరువాత హళీబీడు అనేటువంటి గ్రామాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వెళ్ళేటువంటి రూట్ చూడండి ఎంత సస్యశ్యామలంగా ఉందో. ఈ కర్ణాటకలో ఎక్కువ ఆవుల్ని పెంచుతూ ఉంటారు. ఆవులు పేడ వేయటం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది. తన సారాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు మంచి మంచి పంటలను మనకిస్తుంది. ఆవుల్ని ఇక్కడ ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఆవు పేడని పొలాల్లో వాడుతూ ఉంటారు. అందుకనే పంటలు బాగా ఉండి సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి హళీబీడు అనేటువంటి గ్రామం ఒకప్పుడు రాజధానిగా గొప్ప వెలిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి హొయసలేశ్వర స్వామి టెంపుల్లో ఎంతో బంగారము, వజ్ర వైఢూర్యాలు ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆలయాన్ని 2 సార్లు దోపిడీ జరిగింది. ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియో చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం యొక్క స్టోరీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ హళీబీడు ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేకపోతే ఇక్కడే చెప్తాను, వినండి. నేను మచిలీపట్నం నుండి యశ్వంతపూరు ట్రైన్కి టికెట్ బుక్ చేసుకుని యశ్వంతపూర్ వచ్చానండి. 500 రూపాయల టికెట్. అక్కడి నుంచి పాసింజర్ ట్రైన్లో హాసన్ అనేటువంటి ఊరు చేరుకున్నాను కర్ణాటకలో. అక్కడికి 40 రూపాయల టికెట్. హాసన్ నుండి 53 రూపాయల టికెట్తో బేలూరు చేరుకున్నానండి. మొత్తం 600 రూపాయలతో బేలూరు రావడం జరిగింది. బేలూరు నుండి ఈ హళీబీడు 33 రూపాయల టికెట్ ఛార్జ్ చేశారు. బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఈ హళీబీడు హొయసలేశ్వర స్వామి టెంపుల్ ఒకేసారి మీరు చూడడానికి ప్లాన్ చేసుకోండి. ఖర్చు తక్కువ అవుతుంది. బేలూరు నుంచి హళీబీడు 20 కిలోమీటర్లే. పక్కపక్కనే ఉండటం, అద్భుతమైనటువంటి దేవాలయాలు 2 కూడా చూడగలుగుతారు. ఇంతకుముందు వీడియోలో నేను స్టే చేసినటువంటి రూము వివరాలు పెట్టాను, అవి కూడా చూడండి. ఇదేనండి హళీబీడు బస్ స్టాండు. బేలూరు, విజయవాడ నుండి బేలూరు చేరుకోవడానికి 600 రూపాయలు. అక్కడి నుంచి రూమ్కి 500, ఫుడ్ ఇతర వగైరాకి 500 చొప్పున రోజుకి 1000 రూపాయలు అవుతుంది. మీరు 3 రోజుల్లో 3000, 3500 రూపాయల్లో ఈ 2 అద్భుతమైనటువంటి ఆలయాలు చూడవచ్చు. ఇది హొయసలేశ్వర చిహ్నం అండి. ఇది హళీబీడ్లో సెంటర్లో ఈ హొయసలేశ్వర సింబల్ని పెట్టడం జరిగింది. ఈ సింబల్ గుర్తు ఏంటంటే, చిన్న పిల్లవాడు, షళ అనేటువంటి పిల్లవాడు సింహాన్ని సంహరించడం, అది వాళ్ళ గుర్తుగా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, హళీబీడు హొయసలేశ్వర టెంపుల్కి వెళ్ళేటువంటి దారిలో
ఎన్నో టూరిస్ట్ బస్సులు వచ్చాయి. ప్రతిరోజు కొన్ని వందల మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఇదిగోనండి మనం అద్భుతమైనటువంటి టెంపుల్కి వెళుతూ ఉన్నటువంటి మార్గం చూడండి. ఈ టెంపుల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చక్కని పార్కు, చక్కని చెట్లు, చల్లదనాన్ని ఉట్టిపరిచేలాగా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం చూడముచ్చటగా ఉందండి. శిల్ప సంపద అద్భుతంగా ఉంది. చూడండి పార్కు ఎంత అందంగా ఉన్నదో. మంచి ఎండలో కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల మీద సుమారు ఒక 5 డిగ్రీలు ఇక్కడ తక్కువ ఉంటుంది. మనకి 35 డిగ్రీలు ఉంటే ఇక్కడ 30 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ చల్లగా అనిపిస్తూ ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రాల వారికి. చూడండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళదాం రండి. ఇదిగోండి మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆయనకి ఒక నమస్కారం చేసుకొని, అయ్యా మా ప్రయాణంలో ఏ విఘ్నాలు జరగకుండా చూడమని ప్రార్థించుకుంటూ, మా సబ్స్క్రైబర్లందరినీ చల్లగా చూడు వినాయక అని ప్రార్థన చేసుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి ఆలయాలని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనేటువంటి ఉత్సాహంతో నేను విజయవాడ నుండి 1200 కిలోమీటర్లు ఇక్కడికి రావడం జరిగిందండి. ప్రయాణానికి నాకు 24 గంటలు పట్టింది. ఎంతో శ్రమ కోర్చి, ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి వీడియోలు తీయడం జరిగింది. దయచేసి మీరు ఒక లైక్ కొట్టండి, మా వీడియోని మీ బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు షేర్ చేస్తే వారు కూడా ఆనందిస్తారు. ఇది హొయసలేశ్వర స్వామి టెంపుల్. చూడండి చిన్న చిన్న గుడులు ఆలయాలుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి ద్వారపాలకుల యొక్క విగ్రహాలు చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారు. ఒంటి నిండా నగలతో అద్భుతమైనటువంటి ఆభరణాలు ఆ శిల్పంలో చెక్కడం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించేటప్పటికీ ఈ గ్రామం సిరి సంపదలతో తొడతూగుతుందండి. ప్రజలందరూ ఎంతో బంగారాన్ని కలిగి ఉన్నారు, ఎంతో సంపదలతో కలిగి ఉన్నారు. ఈ స్వామివారికి చాలా బంగారము వజ్రాలు ఉండేవట. అవన్నీ కూడా 2 సార్లు దోపిడీ జరిగింది. ఈ ఆలయం మీద కొంతమంది దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, ఆభరణాలని దోచుకొని పోవడం జరిగింది. ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. ఇది చాలా పెద్ద ఆలయం, నక్షత్ర ఆకారంలో ఉన్నది. ఈ ఆలయం చుట్టూ చూడండి ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా విగ్రహాలను ఎలా చెక్కారో చూడండి, ఎంత అద్భుతంగా చెక్కారో. ఈ ఆలయం చుట్టూ ఒకసారి మనం ప్రదక్షిణ చేసిన తరువాత మరలా ఒక్కొక్క విగ్రహాన్ని పరిశీలనగా చూద్దాం. ముందైతే ఒక ఆలయాన్ని ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. చూడండి ఆలయం చుట్టూ అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కడం జరిగింది. ఇవంతా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి చెక్కి ఇలా నిర్మించడం ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప ఇలా చేయలేరు. అలనాడు అమరశిల్పి జక్కన్న లాంటి అద్భుతమైన శిల్ప కళాకారులు ఎంతోమంది శ్రమించి, కొన్ని వందల మంది శ్రమించి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 105 సంవత్సరాలు పట్టిందటండి. అంతేకాకుండా ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉండగా 2 సార్లు ఈ ఆలయంపై దాడి జరగడంతో ఎంతో సొమ్ము అపహరించబడడంతో ఇంకా చేయవలసిన పని కొంత నిలిపివేశారు. ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ తోటి ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారో చూడండి. ఇది 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం. క్రీస్తు శకము
1311లో దీన్ని నిర్మించారని చెప్తున్నారు. ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారండి. 2 ఆలయాలు ప్రక్కనే ఉంటాయి. ఒకటి హొయసలేశ్వర స్వామి టెంపుల్, రెండవది శాంతలేశ్వర స్వామి టెంపుల్. ఈ హొయసలేశ్వర రాజు యొక్క భార్య శాంతలాదేవి, ఆమె గొప్ప నాట్య కళాకారిణి. ఆమె పేరుతో ఇక్కడ ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చూడండి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఒక్కసారి ఆలయం చుట్టూ తిరిగి తరువాత మళ్ళీ ఈ శిల్పాలను ఒక్కొక్క దాన్ని పరిశీలన చేస్తూ ఆ శిల్పాల యొక్క చరిత్రను తెలుసుకుందాం. చూడండి ఆలయం చుట్టూ తిరగడానికే సుమారు 25 నిమిషాలు పట్టిందండి. అరగంట పైనే పట్టింది నాకు. ఈ శిల్పాలను చూస్తూ ఉంటే ఆకలి కూడా వేయట్లేదు. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంత శిల్ప సంపదను నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలు లేవేమో అన్నట్లుగా ఉన్నాయి. అంత అద్భుతంగా ఉన్నది. తెలంగాణలో రామప్ప దేవాలయం అనేటువంటి ఒక ఆలయం ఉంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి మించి ఈ ఆలయాలు ఉన్నాయండి. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను సందర్శించండి. ఈ ఆలయాలు ఎలా చేరుకోవాలో వీడియో మొదట్లో చెప్పాను. ఒకసారి మిస్ అయితే మళ్ళీ వెనుకకు వెళ్ళి వినండి. చూడండి ఆలయ సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయాన్ని క్రీస్తు శకము 1121లో నిర్మించబడిందండి. ఇది ఈ 2 ఆలయాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగానికి ఎదురుగుండా చిన్న నందిని ప్రతిష్ఠించారు. ఆ చిన్న నంది కాకుండా ఇంకా ఎదురుగుండా పెద్ద మండపం కట్టి ఆ మండపంలో పెద్ద నందులని అక్కడ నిర్మించడం జరిగింది. ఇదిగోనండి, ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి సింహద్వారము. ఉత్తరం వైపు ద్వారం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ద్వారపాలకులు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయం చుట్టూ పూర్తి చేసిన తరువాత మనం మరలా ఉత్తర ద్వారం ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించి ఆలయం యొక్క లోపల సౌందర్యాన్ని కూడా చూద్దాం. వీడియో లెంగ్త్ పెరిగిపోవడంతో మరి ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఏనుగులు వరుసగా ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కారో. ఆ తరువాత లైను సింహాలు చెక్కడం జరిగింది. ఆ తరువాత ఒక లతలులాగా చెక్కారు. ఆ తరువాత గుర్రాల మీద వెళుతున్నటువంటి సైనికులను చెక్కడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదిగోనండి, ఇది శాంతలేశ్వరి దేవి స్థాపించినటువంటి శివలింగానికి ఎదురుగుండా ఉన్నటువంటి మహానంది నందీశ్వరుని కూడా మనం దర్శించుకుందాం రండి. అదిగోండి దూరంగా కనపడేది ఇంకొక నంది మండపం. ఇది ఒక నంది మండపం. ఈ నంది చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. నంది చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసి ఆ నందీశ్వరుని చూద్దాం రండి. ఈ ఆలయం చుట్టూ ఈశ్వరుని దర్బారు, శ్రీకృష్ణుని బాలలీలలు, భారతంలో కర్ణ అర్జునులు యుద్ధము చేసినటువంటి రథములు, అనేక అవతార విశేషాలు చిత్రీకరించారు. ఇదిగోండి నంది చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ నందీశ్వరుని కూడా దర్శించుకుందాం. నంది వెనకాల చూడండి పార్కు ఎంత అద్భుతంగా ఉందో. పార్కుని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉందండి.
ఈ ఆలయం చుట్టూ తిరగడానికి నాకు సుమారు 6 గంటలు పట్టింది ఇక్కడ చిత్రీకరణ చేయడానికి. కొద్ది ఇంచుమించు ఒక రోజంతా పట్టింది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్ప సంపద. ఇదంతా కూడా ఇంటర్లాక్ సిస్టమ్ తోటి నిర్మించారు. 904 సంవత్సరాల క్రితం ఎంతో టెక్నాలజీతో ఎంతో అద్భుతంగా చెక్కినటువంటి శిల్పాలు చూడండి. ఎంతో ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటే కానీ ఈ ఆలయాన్ని ఇలా నిర్మించలేరు. ఇది నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. ఆ రోజుల్లో సిమెంటు లేదు, సున్నం కూడా లేదండి. వీరు సున్నం కానీ సిమెంట్ కానీ ఎక్కడ ఉపయోగించలేదు. మొత్తం అంతా రాళ్లతో శిల్పాలను చెక్కి ఇంటర్లాకింగ్ సిస్టంతో ఈ ఆలయాన్ని నిర్మించడం ఎంతో అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ ప్లాన్. తెలిసి ఉంటే కానీ చేయలేరు. 900 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి కళను ప్రదర్శించినటువంటి మన భారతీయులు ఎంతో గొప్పవాళ్ళు. మనం భారతదేశంలో పుట్టడమే ఒక గర్వకారణం. ఎంతో పుణ్యం చేస్తేనే మనం భారతదేశంలో పుడతామని చాలామంది చెప్తారు. ఇతర దేశాల కంటే కూడా మన దేశంలో స్వాతంత్రం ఎక్కువ, సిరి సంపదలు ఎక్కువ. ఎంతో ఆనందంగా మన దేశంలో మనం హాయిగా బ్రతకగలుగుతున్నాం. ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఈ నందికి చెక్కినటువంటి నగలు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సన్నని రాళ్లతో నెక్లెస్లు చేయించి నందీశ్వరునికి వేసినట్లుగా ఉంది. ఈ నంది వెనకాల ఒక భగవంతుని విగ్రహం ఉంది, చూద్దాం రండి. చూడండి, ఇదిగోనండి. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి దేవతా విగ్రహం ఉన్నది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా ఈ ఆలయం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. లెంగ్త్ ఎక్కువైపోవడంతో మరి ఒక వీడియోలో మీకు ఆ విషయాలని తెలియజేస్తాను. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూసేటువంటి అవకాశం వారికి కూడా కల్పించండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఇంకా ఈ హళిబీడు ప్రక్కనే జైన దేవాలయాలు ఉన్నాయి, అలాగే శివాలయాలు 2-3 ఉన్నాయి. అవన్నీ కూడా వరుసగా వస్తాయండి. వరుసగా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి. ఇంతకుముందు వీడియో చాలా బాగుంటుంది, అది కూడా మిస్ అయితే ఒకసారి చూడండి. ఈ నందీశ్వరుని మెడలో చూడండి నగలు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. వారి యొక్క పనితనం మనం మెచ్చుకోవలసింది. ఆ చెవులకు నందీశ్వరునికి పెట్టినటువంటి జూలు చూడండి ఎంత అందంగా చెక్కారో. చుట్టూ గంటలు చూడండి, గంటలు కూడా సహజమైనటువంటి గంటల్లా చెక్కడం ఒక అద్భుతమైనటువంటి నేర్పరితనమైనటువంటి పనితనం. ఈ మూతి చూడండి, అలనాడు పాలిష్ పెట్టారు, ఇప్పటికీ అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అది అందులో మన నీడ కనపడేటువంటి పాలిష్ ఆనాడే పెట్టడం జరిగింది. ఎంతో టెక్నాలజీ ఆనాడే ఉన్నదని ఈ శిల్పాల ద్వారా మనకు తెలియబడుతూ ఉంది. తరువాత వీడియోలో ఆలయం లోపలి దృశ్యాలు, ఆ శివలింగాలు కూడా మనం చక్కగా చూడవచ్చు. ఇక్కడ వీడియోలు తీసుకోవడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. భగవంతుడు మూల విరాట్ను కూడా మనం వీడియో చక్కగా తీసుకోవచ్చు.
రాబోయేటువంటి వీడియోల్లో ఆ శివలింగాలు కూడా మనం దర్శించవచ్చు. ప్రతిరోజు వీడియో చూడండి, మిస్ కావద్దు. థ్యాంక్ యూ వెరీ